బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా వెల్గనూరు ప్రభుత్వ పాఠశాలకు తాళం పడింది. తాను పాఠశాలలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలను చెల్లించాలని తిరుపతి అనే వ్యక్తి బడికి తాళం వేసి నిరసన తెలిపారు. గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ ఉన్నత పాఠశాల మన ఊరు మనబడి పథకంలో పాటు ఎన్జీఆర్ఎస్ పథకంలో భాగంగా నూతన డైనింగ్ హాల్, టాయిలెట్స్, వాటర్ సంపు, విద్యుత్ మరమ్మత్తు, ప్రహరీ పనులు చేపట్టారు. దీనికోసం సుమారు 28 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కేవలం 5 లక్షల బిల్లు మాత్రమే వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇంకా 23 లక్షల బిల్లులు రావాల్సి ఉందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని, చేసేదేమీ లేక పాఠశాల గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు గేటు బయట నిరీక్షించాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ తహసీనుద్దీన్ అక్కడికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని, బిల్లులు పెండింగ్ లో ఉంచుతుందంటూ మండిపడ్డారు. Dari mana ibu nak gendeng ni?